యామై, నేను ఎవరిని? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేయబడిన వారు. మనం ఎవరు ఇప్పుడు? మనం ఎవరు? దేవుని పోలిక చొప్పున మనం చేయబడిన వారు. వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం ఆత్మలో ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. మనం ఎవరో తెలిసాము. ఇప్పుడు తెలుసుకున్న మనం ఆత్మలో ఏమై ఉన్నాము. అది ఆత్మలో ఏమై ఉన్నాము మనం తెలుసుకోవాలంటే అంతరంగంలో ప్రత్యక్షత కావాలి. అంతరంగంలో ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అంటే ఇస్ నథింగ్ బట్ హృదయంలో క్రీస్తుని నువ్వు కలిగి ఉండాలి. అందుకే పునాది సిద్ధాంతాలు చెప్పినప్పుడు నేను చెప్పిన నిర్జీవ క్రియల నుండి మారు మనస్సు. ఏంటండి? నిర్జీవ క్రియల నుండి మారు మనస్సు. నిర్జీవం అంటే జీవము లేని, క్రియలు అంటే కార్యము. నిర్జీవము లేని క్రియల నుండి మారు మనసు. ఇప్పుడు నిర్జీవం లేని క్రియది ఈ బల్ల ఉందండి. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉంటుంది. దీంట్లో జీవం ఉందా? లేదు. ఇది నిర్జీవమైంది. అలాగే ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, సంవత్సరం అంతా వచ్చాడు, హృదయం దేవునికి ఇవ్వలేదు, క్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉండలేదు, యేసునామములో బాప్తిసం పొందలేదు. అదేంటది? నిర్జీవమైనది. ఆ నిర్జీవమైన దానిలోంచి జీవములోనికి మనం రావాలి. ఎందుకు ఆ నిర్జీవమైన దానిలో ఉంటూ ఉన్నానంటే క్రియలు, పాపములు. అంటే మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు? అసలు మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడంటే మనిషి జన్మతః పాపి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడంటే మానవ స్వభావమే తప్పిపోయి అబద్ధాలాడే స్వభావం. మానవుడు పాపం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే మానవుని స్వభావం అది. మొన్న అడిగాను కదా, పిల్లి పులిలేగా అరవదు, పులి పులిలేగా. ఎందుకంటే దాని నైజం అది, దాని స్వభావం అది. కాబట్టి మానవుడు చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలు ఆడి తప్పిపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే అతనిలో స్వభావ సిద్ధంగా పాపం అనేది వస్తూ ఉంది, అబద్ధం ఆడటం అనేది వస్తుంది. ఈ నిర్జీవం లేని క్రియల నుంచి మారు మనసు పొందాలి అని వాక్యం సెలవిస్తాం. అంటే మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మనసు మారట, మరలుట, తిరుగుట, ట్రాన్స్ఫర్మేషన్. మనసు తిరుగుట, మరలుట అంటే ఒక వ్యక్తి ఈ దిశలో వెళ్తా ఉన్నాడు, ఆ దిశ మంచిది కాదు, ఆ దారి మంచిది కాదని తెలుసుకుని మళ్ళా తిరిగి సరి అయిన దిశలో రావటం అన్నమాట. అనగా లోకములో వెళ్ళిపోతున్న వ్యక్తి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైన యేసయ్య మానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మరణమును జయించి తిరిగి లేచాడు అని నమ్మి ఎవరైతే తమ దిశను మార్చుకొని బాప్తిసం పొందుతారో రక్షించబడతారు. అది మనసు. తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు కదా, ప్రాడిగల్ సన్. తండ్రి నుంచి దూరంగా తండ్రితో గొడవ పడ్డాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయమని. తండ్రి చెప్పాడు, నాయనా తప్పురా వద్దని, కానీ వినలేదు. కానీ ఆస్తి అంతా పంచిచ్చేసిన తర్వాత అమ్ముకుని దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళి ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. సారా కొట్టెట్టాడు అనుకుందాం ఉదాహరణ. ఏమండి, దుర్వ్యాపారం చేశాడు. డబ్బున్నంతసేపు బాగుంది. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు తినటానికి తిండి లేదు, స్నేహితులు వెళ్ళిపోయారు. ఉన్న దేశం కాదు, పొరుగు దేశం, అందరూ విడిచిపెట్టేశారు. కరువు వచ్చింది. ఇప్పుడు ఆఖరికి ఆకలి చంపుకొని ఉండలేక ఆఖరి పందులు తినే పొట్టు తింటానికి ట్రై చేశాడు. అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడు చోటకు వచ్చినే తల మీద చేతులేసి ఆలోచించడం మొదలెట్టాడు. అయ్యో, ఎంత తప్పు చేశాను నేను. నా తండ్రి దగ్గర పనోళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఉంది, అది విడిచిపెట్టేసి తండ్రితో గొడవపడి వచ్చేసాను. మరి ఏం చేయను? 15:32 ఉంటుంది లోకాలో. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు చాలా.
మరి పనివారికి సమృద్ధిగా ఆహారం ఉంది కనుక నేను తప్పు చేశాను, నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక నీ కుమారుడిని నేను అనిపించుకోను కానీ నీ పనోళ్ళలో ఒకని పెట్టుకో, ఎందుకంటే ఆకలితో చచ్చిపోతున్నానని అందామని అనుకున్నాడు. అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, అర్థమైందా? అనుకుంటాం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. ఇప్పుడు బాప్తీసం పొందామని అనుకుంటారు కానీ తీసుకోరు. ఎందుకని ఇక్కడ మనం చూసినట్టు అనుకున్నాడు, అనుకుని ఏం చేశాడు? లేచి, రాయబడిన మాట, బుద్ధి వచ్చినప్పుడు లేచి తన దిశను మార్చుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి ఆల్రెడీ తప్పిపోయిన కుమారుడు కొరకు కిటికీలోంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పులు ఆల్రెడీ రెడీ చేసి ఉంచాడు, ఉంగరం ఆల్రెడీ ఇంట్లో ఉంది ఆడిది. ఏమండి, ఇప్పుడు చిన్న కుమారుడు ఒకడు వస్తున్నాడు, ఆడి గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, మనిషి పిచ్చోళ్ళే ఉన్నాడు. వస్తూ ఉంటే తండ్రి పరుగుని వెళ్ళి తప్పిపోయిన కుమారుని గుర్తించాడు. ఎలా గుర్తించుంటాడంటారు? వచ్చిన వెంటనే పట్టుకున్నాడు. తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ పనివాళ్ళు ఉండరా నువ్వు అని క్షౌరం చేయించే వ్యక్తిని తీసుకొచ్చాడు. క్షౌరం చేయించాడు, తలస్నానం చేయించాడు, కొత్త బట్టలు వేసాడు. అండి, మరి కొత్త చెప్పులు వేసాడు, ఉంగరం పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? విందు చేస్తాడు. తండ్రి తప్పిపోయిన కుమారుడిని స్వీకరించాడా లేకపోతే తృణీకరించాడా? నా ఆస్తి అంతా పట్టుకుపోయే పోరా, మళ్ళీ మా ఇంటికి వచ్చావా అని అనలేదు తండ్రి కుమారుని. ఇది బుద్ధి వచ్చినప్పుడు మరలుట, మనసు మారుట, మారు మనసు పొందుతంటే ఇది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మార్పు ఎప్పుడైతే మన జీవితాల్లో జరుగుతుందో అప్పుడు అంతరంగంలో ప్రత్యక్షత అనేది మనకు కలుగుతుంది. అందరి వలె మనం ఆలోచించం, అందరి వలె మనం జీవించం. మనలో ఒక ప్రత్యక్షత జరిగి ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఉంటాము. అందుకనే మనం ఏమై ఉన్నాము? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం వలె ఉన్నాము. మనం ఆయన స్వరూపంలో ఉండి ఆత్మలో ప్రత్యక్షత కలిగి ఉండాలంటే అంతరంగంలో మనకు ప్రత్యక్షత ఉండాలి. దేవుడు మనల్ని ఎటువంటి వారుగా చూడాలనుకుంటున్నాడు? అప్పుడు మనం ఆయన పోలికైతే, ఇప్పుడు మనం ఆయన పోలిక కదా, మరి మనల్ని ఆయన ఎలాంటి వాడిగా చూడాలనుకుంటున్నాడు? మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలనుకుంటాం. మన పిల్లలు కదా, మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలనుకుంటాం. మనలను దేవుడు ఎలా చూసుకుంటున్నాడు అనుకుంటున్నాడంటే ఎటువంటి మచ్చ, డాగు, కళంకము లేని వారిగా ఉండాలని ప్రభు అనుకుంటున్నాడు. అది అర్థమైందండి. దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో మనం ఉండాలి. అది అప్పుడు మనం ఏమవుతుంటే ఆయన దృష్టిలో శూరులము, వీరులము, యోధులము అవుతాం. మనల్ని లోకములోంచి రక్షించుకున్న ప్రభు మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. ఏంటంటే మనం ఎటువంటి మచ్చ, డాగు, కళంకము లేని వారిగా ఉండాలని. అది కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో యోధులంగా ఉండాలి. అంతరిక్షంలో ప్రత్యక్షత మనం ఎలా పొందుకుంటాం? మరి రెవల్యూషన్ 1 మారు మనసు, 2వది దేవుని వాక్యము చదువుట ద్వారా మనం అంతరంగంలో ప్రత్యక్షత. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలంట. మనము ఈ లోకంలో ఉన్నప్పుడే నిత్య జీవాన్ని పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, సమృద్ధికరమైన, శాంతికరమైన, సమాధానకరమైన, ఆనందంతో కూడిన జీవితం ఇక్కడ జీవిస్తూ ప్రభువు పిలిచినప్పుడు నిత్యానందంలోనికి వెళ్ళాలి. అది కాబట్టి మనల్ని ఎలాగా ప్రభు ఇష్టపడుతున్నాడంటే మనం నిత్య జీవం అనేది పొంది దాన్ని అనుభవించు ప్రపంచంలో మనము శాంతి సమాధానాలతో ఉండటమే కాకుండా సాతాను మీద మనం అధికారం పొందుకొని సాతానును జయిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం ఎందుకు విజయవంతంగా జీవించాలి ఈ భూమి మీద అంటే దేవుని వాక్యంలో దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి ఇక్కడ. అందుకని మనం ఇక్కడ విజయవంతంగా జీవించాలి. కాబట్టి ఆత్మలో మనం ఎలాగ ప్రత్యక్షత కలిగి ఉన్నామంటే మనం ముందుకు పోవచ్చున్న కొలది మన మనస్సు మీద అధికారము కలిగి ఆత్మ పొందుకుంటూ మనం జీవిస్తాం. అంటే మనము మన విశ్వాసయాత్రలో ముందుకెళ్ళిపోతున్న కొలది ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్తామంటే మన మనస్సు మీద మనకు అధికారం ఉంటుంది. అంటే మన మనస్సు మన మాట వింటుంది. అయితే మనం ఈ భూమి మీద విజయవంతంగా జీవించాలంటే
అంతరంగంలో ప్రత్యక్షత కలిగి దేవుని వాక్యము చేత ప్రత్యక్షత పొందుకొని మనసు అనుభవం ద్వారా ప్రత్యక్ష పొందుకున్న మనము మన మనస్సు మీద మనకు అధికారం ఉంటుంది. అందుకే ఎఫ్రాయిం గురించి చెప్పినప్పుడు చాలా మార్లు మీకు చెప్తాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను, దినమెల్లా వాడు అబద్ధములాడుచున్నాడు, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నవి అతనికి కనబడుటలేదు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు అని చెప్పుకొస్తూ ఉన్నాడు ఎఫ్రాయిం గురించి హోషేయ గ్రంథంలో. మరి ఎఫ్రాయిము ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చేసాడు? ఇశ్రాయేలీయుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి తన చేతులు యుక్తిగా చాచి ఎఫ్రాయిమును ఆశీర్వదించినటువంటి ఈ ఆశీర్వాదం ఏమైపోయింది? ఆశీర్వాదమునకు వారసుడిగా పిలువబడిన ఎఫ్రాయిం పరిస్థితి ఎందుకు ఎలాగైపోయింది? ఎందుకు ఎవరూ త్రిప్పివేయని అప్పం వంటి వాడాయను? ఇర్మియా 31:18 అనుకుంటా, 9 అనుకుంటా. ఎఫ్రాయిము అంగలార్చుచున్నాడు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఆఖరికి ఏంటంటే, నా వల్ల కావట్లేదు ప్రభా, నా మనసు నా మాట వింటలేదు ప్రభా, కనుక నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఆఖరికి దేవుడు అంటాడు, ఓ ఎఫ్రాయిమో నా ముద్దు బిడ్డ, నిన్ను గూర్చి మాటలాడినప్పుడల్లా నా హృదయంలో మండుతున్నది, నిన్ను కరుణించకుండా ఎలా ఉంటాను అని అన్నాడు దేవుని. కాబట్టి మన మనస్సు మన మాట వింటలేదంటే మనం ఆత్మీయతలో ప్రత్యక్షత కలిగిన మనలో ఏమాత్రం కూడా పట్టు అధికారము లేదు. కాబట్టి మనము ముందుకు పోవుచున్న కొలది మన మనస్సు మీద అధికారము ఆత్మ పొందుకుంటాడు. మన మనస్సు మనకు లోబడితే ఈ అధికారాన్ని ఎవరు పొందుకుంటాడు? ఆత్మ పొందుకుంటాడు. ఆత్మ మన మనస్సు మీద అధికారం చేస్తే మనం ఆత్మానుసారంగా జీవిస్తాము. ఆత్మలో మన మనస్సు మీద అధికారం చేయకపోతే మనము లోకానుసారంగా జీవిస్తాం. కాబట్టి అంతరంగములో ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకలన్నీ ఆత్మ సంగతులు చెప్తా ఉన్నాయి కదా. వేరుపారుట అనగా కొలసి 2లో ఉంటుంది. ఆత్మలో కట్టబడుట, దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఇప్పుడు గోధుమ గింజ ఉందండి, గోధుమ గింజ భూమిలో పడి చేస్తే అదేమవుతుంది? మొలక అవుతుంది. సీతాకోక చిలక ఉందండి, సీతాకోక చిలక మారకముందు గొంగళ పురుగు పరిస్థితి ఏంటి? చాలా అందరూ అసహించుకుంటారు, అనగా అందరూ అసహించుకుంటారు. గొంగళ పురుగుని ఎత్తుకుని చక్కగా ముద్ద ఎక్కించుకున్నాడు ఎవడు ఉండడు. ఎందుకంటే తీరా ఎక్కిన తర్వాత అదంతా కూడా ఇచ్చింగ్ మొదలవుతుంది. కానీ అదే గొంగళ పురుగు ఒక 21 రోజులు అయిన తర్వాత సీతాకోక చిలుకని మారిన తర్వాత అందరూ దాన్ని ఆస్వాదిస్తారా అని. మనము కూడా లోకములోంచి ప్రత్యేకించబడి, అంతకుముందు మన జీవితము రోత జీవితము, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత సీతాకోక చిలుక వలె మారిన మనము మన మనస్సు మీద ఆత్మ అధికారం పొందుకొని మనం ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి పౌలు అంటాడు ఒక చక్కటి మాట. పౌలు యూదుడు 8వ దినమున సున్నతి పొందినవాడు, ఇశ్రాయేలు వంశపు వాడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్ర ప్రకారం పరిసయుడు, బెన్యామీను గోత్రీకుడు, ఆసక్తి గలవాడు నీతి విషయమే అని. కాబట్టి రక్షించబడక ముందు ఇతర విషయాల్లో మనం ఆసక్తి కలిగినట్లుగా రక్షింపబడిన తరువాత దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి ఉంటామంటే మన మనసు మీద దేవుని ఆత్మ అధికారం చేస్తే మనము శరీర సంబంధమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన, సువార్త సంబంధమైన, దేవుని రాజ్య వ్యాప్తి సంబంధమైన దాని మీద మనం ఆసక్తి కలిగి ఉంటాము. ఎగ్జాంపులే సౌలు అంతకుముందు దమస్కుకి వెళ్తున్నాడు. దేని కొరకు? క్రైస్తవుల్ని చంపటానికి. ఎంత కసి అంటే యెరూషలేములో ఉన్నవాడు యెరూషలేములో ఉండొచ్చు కదా, యెరూషలేములో క్రైస్తవులు హింసించాడు. అది చాలదన్నట్లుగా వీళ్ళందరూ ఇటు యోదయ, సమరయ, దమస్కు చెదిరిపోయారని ఒక తాకీదు తీసుకుని దమస్కుకి వెళ్ళాడు. సిరియా క్యాపిటల్ డమస్కస్. అక్కడ దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత
రక్షింపబడక ముందు క్రైస్తవులను చంపటం అతనికి ఎలా జీవనమో, రక్షించబడిన తరువాత అన్యజనులను క్రీస్తులోనికి నడిపించటం కూడా అదే ఊపిరి కలిగి మనాడు జీవించాడు. అందుకనే ఎన్ని మిషనరీ జర్నీస్ చేశాడు, ఎంత ప్రయాసపడ్డాడు, అయినా సరే ప్రభువు కొరకు తన ప్రయాస. కాబట్టి ఆత్మలో ప్రత్యక్షత పొందిన మనము ఎలా ఉండాలంటే దేవుని కార్యముల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని దేవుని కార్యములను చూచేవారు లేరు. దేవుని కార్యాలని, దేవునితో పరిచర్యను డబ్బుతో లింక్ పెట్టకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఫలానాది ఇస్తున్నాను కనుక ప్రభువా నువ్వు నాకు అది, అసలు ఈ లెక్కే రావద్దు. మనకు అనుగ్రహించినవి అన్నీ ఆయన ఇచ్చినవి. చాలా మార్లు ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఒక మీటింగ్ పెడతాను, ప్రభువా నాకు ఇస్తే మందిరానికి ఇంత ఇస్తాను. అది నీ పర్సనల్ అండి. దేవుడు నువ్వు మేలు పొందుకున్నావు కాబట్టి చేస్తున్నావు. మనం ఏ మనసు కలిగి ఉండాలంటే ఆత్మలో ప్రత్యక్షత కలిగిన మనము దేవుని ఆత్మ మనతో ఏం మాట్లాడుతుందో అది చేయాలి. అది ఫిలిప్ ఎక్కడో ఉన్నాడండి, ఏమండి, ఫిలిప్ సువార్త ప్రకటిస్తున్నాడు. ఈలోగా నికోదేము ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఎందుకు వెళ్ళాడు యెరూషలేంకి? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు కాదు, తిరిగి వస్తూ ఉండగా దేవుడు ఫిలిప్తో అంటాడు, నువ్వు పరుగుని వెళ్ళి నికోదేము దగ్గరికి వెళ్ళమన్నాడు. నికోదేముకి వెళ్ళిన తర్వాత ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్ అడిగాడు, నువ్వేం చేస్తున్నావయ్యా నికోదేము అంటే, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నా అన్నాడు. అలాగా అని సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఇదిగో నీళ్ళు, మరి ఇంక నాకు ఆలస్యం ఏంటి అన్నాడు. బాప్తిసం ఇచ్చేశాడు, రక్షణ పొందేశాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుని తోరుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఫిలిప్పు అక్కడి నుంచి ఎలాగొచ్చాడో మనకు వివరణ లేదు. ఫిలిప్ ఉన్న ప్రదేశం నుంచి రావాలంటే కారో, మోటార్ సైకిలో, పరుగునో, గుర్రమో, గాడిదో ఏదో పట్టి రావాలి కదండి. అవునా కదా? ఆ వివరాలు ఏమి లేవు మనకు. ఆయనేమో గుర్రం మీద వెళ్తున్నాడు. ఎవరు? ఆయన నపుంసకుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? గుర్రం మీద ఆరాధన చేసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఈలోగా ఫిలిప్ రానే వచ్చాడు. ఎలాగొచ్చాడు? కానీ ఇప్పుడు ఫిలిప్ చేసిన పని ఏంటి? దేవుని చిత్త ప్రకారము ఒక వ్యక్తి మారు మనసు విషయమే ఫిలిప్పు తన ప్రయత్నాన్ని చేశాడా? చేయటాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షణ పొందాడు. కాబట్టి విశ్వాసులమైన మీరు నేను ఈ భూమి మీద క్రీస్తు యొక్క రాజ్యము విస్తరించబడినట్లు మనం ప్రయాసపడాలి. అది అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి అంటాడు, నీవు సువార్తికుని పని చేయము అంటాడు. మన ప్రతి ధ్యాస ఏముండాలంటే ఒక నూతనమైన వ్యక్తికి కానీ, క్రీస్తుని ఎరగనటువంటి వారికి కానీ, బాప్తిస్మం పొందనటువంటి వారు కానీ, రక్షణ పొందనటువంటి వారికి ఉన్న సర్కమ్స్టెన్సెస్ మనకు తెలియదు. కాబట్టి వారికి ఏం చెప్పాలంటే క్రీస్తు సువార్తను చెప్పాలి, దేవుడిని నా జీవితాల్లో చేసిన మేళ్ళు చెప్పాలి, ప్రభువు వైపు అతన్ని ఆకర్షించాలి. ఆ ప్రయత్నమే మన బిజినెస్ అయి ఉండాలి. మన ప్యూర్ బిజినెస్ ఏంటంటే ఆత్మలను సంపాదించుట. అప్పుడు మనము భూమి మీద కాదండి, పరలోకములో ధనాన్ని కూర్చుకుంటున్నాం. ఒక ఆత్మని గనక నీవు దేవుని సన్నిధి వైపు నడపగలిగితే, ఆ వ్యక్తి గనక రక్షణలోనికి రాగలిగితే, నీ వంతు పాల్లో నీకు బహుమానము, నా వంతు పాల్లో నాకు బహుమానము ఉంటుంది. దేవుని స్తోత్రమాలి. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు, కానీ చూపు పొందిన తర్వాత ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. నువ్వెవడవు ప్రభువా? సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావంటే నువ్వెవడవు ప్రభువా అన్నాడు. నువ్వు హింసించుచున్నా యేసు. పౌలు యేసుని హింసించాడా? క్రైస్తవుల్ని హింసించాడా? యేసు ప్రభు అంటాడు, నా పిల్లలు నువ్వు హింసించావు కనుక నన్ను నీవు హింసించావు. ఇప్పుడు ఈ పౌలు ఏమంటాడంటే ఆయనను నేను ఎరుగుదును అంటాడు. సింహము నన్ను సంపాలన వచ్చింది, ప్రభువు నా ప్రక్క నుండి నన్ను తప్పించాడు. కాబట్టి ఆయన నేను ఎరగాలి అంటాడు, ఇంకా ఎరగాలంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3
నేను ఆయన్ని ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన యొక్క శ్రమలలో పాలివాడనై ఉండుట, ఆయన మరణ విషయంలో పాలివాడనై ఉండాలని నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అసలు ఈ డిజైర్ ఎవరికైనా ఉంటుందండి? పాల్ స్పిరిచువల్ డిజైర్ చూడండి మీరు. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని క్రీస్తు యొక్క శ్రమానుభవంలో నేను పాలిభాగస్తునే ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు దేవుని స్తోత్రం. దేవుని యొక్క స్వభావం ద్వారా క్రీస్తుని మనము ఎలా తెలుసుకోగలమండి? దేవుని వాక్యము ద్వారా దేవుని స్వభావాన్ని మనం తెలుసుకోగలం. ఆ దేవుని వాక్యాన్ని మనం అన్వయిస్తే దేవుని యొక్క స్వభావం ప్రకారం ఆ డివైన్ నేచర్లో మనం జీవించగలం. దేవుని యొక్క స్వభావం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, దేవుని యొక్క స్వభావం ద్వారా కృపయు సమాధానము కనికరం మనకు కలుగుతుంది. ఈ దినాన్న లోకములో కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు, కానీ సమాధానము, శాంతి, సంతోషము ఒక్క క్రీస్తు వలన మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మలో ప్రత్యక్షత కలిగిన మనము దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క స్వభావములో పాలు పంపులు పొందిన మనము దేవుని యొక్క కృపను, సమాధానం పొంది విస్తరించడం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చాలామందికి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, కొంతమందికి వివేచన ఉండట్లేదు. తెలివి చాలామందికి ఉంటుంది, కొంతమందికి జ్ఞానం ఉండదు, కొంతమందికి వివేచన ఉండదు. కాబట్టి ఈ వివేచన, ఈ జ్ఞానము ప్రభువుని బట్టే మనకి వస్తాయి. దేవుని స్తోత్రం. మరి ఈ దేవుని యొక్క స్వభావం మనం ఎలా పొందుకోగలం? ఇంకా దేవుని స్వభావంలో మనం ఎలా పొందుకోగలం ఇంకా అంటే విశ్వాసము ద్వారా మనం పొందుకోగలము. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ శక్తిని మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే మనకి ఫెయిత్ కావాలి. దేవ స్వభావమునందు పాలువారం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆయన వాగ్దానములు విశ్వాసము ద్వారా మనము గైకొంటు ద్వారా ఆయన యొక్క దైవ స్వభావములో పాలు పంపులు పొందుతాము. అది కాబట్టి దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవటానికి యూ హ్యావ్ టు ప్రొక్లైమ్ ఇట్. ఆ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని ఈ వాగ్దానాలను విశ్వాసము ద్వారా మనం పొందుకోగలిగితే మనము ఆయన స్వభావములో పాలు పంపులు పొందుతాం. అబ్రహాము 99 ఏళ్ళవాడు, 100 ఏళ్ళవాడు. అబ్రహాముకి 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం అంటాడు, మనకు లేక ఏముంది ప్రభు, అన్నీ ఉంటే ఏమున్నాయి, పిల్లలు లేరు నాకు, నా పనోడే నా యజమానుడు అవుతాడు కదా అంటే, ఇలా రా ఒకసారి గుడారం నుంచి బయటకు అన్నాడు దేవుడు. మనిషి మాట్లాడినట్టు. సరే ప్రభు అని బయటకు వచ్చాడు. గుడారం బయటకు వచ్చాడు. ఆకాశ నక్షత్రాలను ఎక్కించన్నాడు, ఇసుక రేణువులు ఎక్కించన్నాడు. ఇలాగంటున్నాడు ఏంటి దేవుడు అనుకున్నాడు. విన్నాడు, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులే. అసలు మామూలు వాగ్దానం కాదు కదండి. 75 సంవత్సరాలు వాగ్దానం చేసింది దేవుడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు కూడా వాగ్దానం నెరవేరు. మరి అబ్రహాము దేని ద్వారా మరి ఆ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు? అందుకే అంటాడు, అబ్రహాం అయితే దేవుని నమ్మాడు, మృతులను సహితం అనగా మృతతుల్యమైన తన శరీరములో నుంచి కుమారుడు పుడతాడని నమ్మాడు. రాళ్లలో నుంచి జనాలని, పిల్లల్ని పుట్టించగలని నమ్మాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కనుక ఆ విశ్వాసమే అబ్రహాము జీవితంలో ఇస్సాకును పొందుకోవటానికి కారణమైంది. పుట్టినోడు ఒకడైతే ఏం లాభమండి, బ్రహ్మాండమైనడు పుట్టాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకు పుట్టినవాళ్ళు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలు నేటి వరకు మనం ఇది చూడగలుగుతాం. దేవుని వాగ్దానము శాశ్వత కాలం నెరవేర్చబడు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు మీరందరూ దేవుడు నీ ఎడల నా ఎడల చేసిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలండి? పట్టుకోవాలి. నీకు ఎంతైతే విశ్వాసం ఉంటుందో అంత అద్భుతం జరుగుతుంది. నీ విశ్వాసం అల్పమైతే నీ జీవితంలో అల్పమైన కార్యమే జరుగుతుంది. నీ విశ్వాసం బలమైనదైతే బలమైన కార్యాలు చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సందేహంతో, అవిశ్వాసంతో ఆయనలో మనం పాలిభాగస్తులం కావాలి. గుర్తుపెట్టుకోండి.
నీలో సందేహం కానీ, అవిశ్వాసం కానీ, అనుమానం కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేము. దేవ స్వభావం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:20 కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహిస్తారు. దిస్ ఈజ్ వన్ క్వాలిఫికేషన్, ఫెయిత్ మస్ట్ బి ప్రజెంట్. విశ్వాసం అనేది ఎప్పటికి సంబంధించిందేనండి. విశ్వాసము రేపటికి సంబంధించింది కాదు. విశ్వాసమే పునాది. మనలో దేవత్వం లక్షణాలు కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. యేసు ప్రభు తిరిగి రాబోతా ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నమ్మిన వాళ్ళు రక్షణ పొంది ఆయన కొరకు ఎదురు చూస్తే ఆ పరలోకం అనే రైలు బండి వస్తుంది, మనం ఎక్కుతాము, మనం పరలోకం వెళ్తాం. లేకపోతే బండి దాటిపోద్ది, దిగబడిపోతాం. తర్వాత ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. కాబట్టి దేవుడు మరలా ఈ ఒక్క మాట రెండు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. విశ్వాసము, ఇప్పుడే విశ్వాసము పరిస్థితులను చూసి శ్రేష్టమైనవి జరుగుతుందని నమ్ముతా. అంటే విశ్వాసము ప్రతికూలమైన పరిస్థితులు జరిగినా, ఫేవరబుల్గా మనకు లేకపోయినా, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, మన భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్నా, మన కష్టాలు మన సమస్యలతో మనం సతమతం అవుతున్నా, దేవుని మీద మనం ఉంచే విశ్వాసము మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాయి అని అంటాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. 12 మంది వేగుల వారిని పంపించాడు మోషే. 10 మంది ఏం చేశారు? అమ్మో, వాళ్ళు చాలా ఉన్నతమైన దేహస్తులు, వాళ్ళ యొక్క ద్రాక్షాగాలు 2 కాడి మోసుకుని వచ్చామో మనం స్వాధీనపరచుకోలేమన్నారు. 2 ఏమన్నారు? లేదు దాన్ని మనం స్వాధీనపరచుకుంటాము, దేవుడికి మనకి ఎప్పటి వరకు మనకి సహాయం చేశాడు, ఇంకా సహాయం చేస్తా. అది విశ్వాసం. పరిస్థితులను బట్టి మనము భయపడితే మనలో విశ్వాస సంబంధమైన కార్యాలు జరగవు. ఏ పరిస్థితులు మనకున్నా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడని నమ్మటమే విశ్వాసం. దేవుని స్తోత్రం. అనగా